అందరికీ గుడ్ మార్నింగ్. ఏంటి మార్నింగే లేచాననుకుంటున్నారా? ఇవాళ మా చిన్నోడికి ఫస్ట్ డే స్కూల్ అండి. మా చిన్నోడు ఫస్ట్ టైం స్కూల్‌కెళ్తున్నాడు. సో, అందుకే మళ్ళీ మార్నింగ్ లేచాను. టైం అయితే 5:30 ఆర్ 5:45 అవుతుంది. ఇంకా మా చిన్నోడైతే లేవలేదండి. ఇంకా పడుకో ఉన్నాడు. వాడికి స్కూల్‌కి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసేసి తర్వాత మా చిన్నోడినైతే నిద్ర లేపుతాను. మా చిన్నోడి కోసం చిన్న బాటిల్ కొన్నానండి. చూడండి, స్కూల్లో వాటర్ తాగడానికి. మా వోడు నీళ్ళు తెగ తాగేస్తాడండి. ఖచ్చితంగా వాడికి బాటిల్ ఉండాల్సిందే. తాగకపోని పిల్లలకి స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే మనము ప్రిఫర్ చేయాలి. ఇప్పుడైతే దీనికి వాటర్ పట్టేస్తాను. వాటర్ పట్టడం అయితే అయిపోయిందండి. చిన్ని స్కూల్ బ్యాగ్ అండి. బాగుంది కదా! మోటు పతులు అంటే వాడికి చాలా ఇష్టం, కార్టూన్ చూస్తాడు. సో, ఈ బ్యాగే కావాలని మా చిన్నోడే సెలెక్ట్ చేసుకున్నాడు. బాగుంది కదా మా చిన్నోడి బ్యాగ్. ఇంకా వాని కోసం స్లేట్. ఈ బ్యాగ్కి వచ్చిందండి రామాయణము. ఎందుకు అంటారా? ఫస్ట్ వాడు ప్రీ ప్రైమరీనే కదండి, ఇంకా నర్సరీ. ఇప్పుడు చిన్న బ్యాగ్ తెచ్చాము. దాంట్లో అయితే 4 స్లేట్స్ మార్చామండి. అస్సలు ఏ స్లేట్ సరిపోలేదు. ఇంకా అయ్యింది కానీలే, కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు బ్యాగ్ అని చెప్పి ఈ బ్యాగ్ తీసుకున్నాము. మా చిన్నోడే ఇది కావాలంటే ఇంక దీన్నే తీసుకున్నాము. ఇప్పుడైతే ఇందులో స్లేట్ పెట్టేద్దాము. అంతే అండి, మా చిన్నోడి బ్యాగ్ అండ్ వాటర్ బాటిల్ రెడీ అయిపోయింది. ఇంకా సార్ని లేపుదాం వెళ్ళి. చిన్నోడైతే నిద్ర లేచేసాడండి. ఇవాళ మా కన్నయ్య స్కూల్కి వెళ్తున్నాడు కదా. వెళ్తున్నావు కదా స్కూల్కి? వెళ్తావా స్కూల్కి? ఇక్కడ చూడు, స్కూల్కి వెళ్తావా? ఏం చదువుకుంటావు స్కూల్కి వెళ్ళి? ఏసీ చదువుకుంటావా? మధ్యలోనే ఎవరు చదువుతారు ఇంకా? ఇప్పుడు స్కూల్కి రెడీ అయిద్దామా? బ్రష్ చేద్దామా? ఓకే. వస్తున్నాడు, తీసుకున్నా. బ్రష్ చేసేసే తొందరగా, ఓకేనా? ఓకే. నైట్ బొమ్మలన్నీ ఎన్నిసార్లు ఎత్తిపెట్టాను చూడండి. ఈ పజిల్స్ అన్నీ సెట్ చేస్తాడు, తీసేస్తాడు. ఇంకా నైట్ ఓపిక లేక అలాగే వదిలిపెట్టేశాను. ఇప్పుడు ఇవన్నీ ఎత్తిపెట్టేసి కసువు కొట్టాలి. బ్రష్ చేసేసాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినే లోపల ఇలా బ్రెడ్ మిల్క్ తినడం వాడికి అలవాటు. అందుకని ఇక్కడ వాడికైతే బ్రెడ్ తినిపిస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను చపాతీ చేస్తున్నానండి. పెద్దోడికి స్కూల్ 8కి, చిన్నోడికి స్కూల్ వచ్చి 9:30కి అనమాట. పెద్దోడిని డ్రాప్ చేయడానికి అయితే మా ఆయన చిన్నోడు వెళ్ళాడు. ఇంకా వాడు రాగానే బ్రేక్ఫాస్ట్ తినిపించి స్నానం అయితే చేయించాలి. చేసి రెడీ అయిపోయాను ఇలా. ఇంకా మా చిన్నోని రెడీ చేయాలి. మా చిన్నోని స్కూల్కి అయితే రెడీ చేసేసాను. స్నానం చేశాడు. మొత్తానికైతే మా చిన్నోడు ఇలా రెడీ అయిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడు త్రివేదు? స్కూల్కి వెళ్తున్నావా? అమ్మో, నీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా స్కూల్లో కదా, నీ మిస్ ఉంటుంది కదా. ఏడ్చావా నువ్వు స్కూల్కి? ఏడ్చావా? ఓకే. ఇలా అయితే రెడీ అయినాడు మా చిన్నోడు స్కూల్కి. అయితే రెడీ అయిపోయింది. స్లేట్ పెన్సిల్ పెట్టడం మర్చిపోయాను మార్నింగ్. ఒక స్లేట్ పెన్సిల్, అలాగే ఒక నాప్కిన్ కూడా. టిఫిన్ సరిగా తినలేదండి, బ్రెడ్ ఒకటి తిన్నాడు కదా. ఒక యాపిల్ తినడానికి, వాటర్ బాటిల్ కూడా. మా చిన్నోడు స్కూల్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. పెట్టుకుంటున్నాడండి. చెప్పు, బాగా చదువు రావాలి, నేను మంచిగా స్కూల్కి వెళ్ళాలి, ఆశీర్వదించు దేవుడా. స్కూల్కి వెళ్తున్నాను నేను ఇవాళ, బాగా చదువుకోవాలా. ఓకే. బొట్టు పెట్టుకుంటావా ఇప్పుడు? ఓకే, బొట్టు పెడతాను మా చిన్నడికి అయితే. ఎవరని గుర్రని? ఆగు ఆగు ఆగు.
బొట్టు కూడా పెట్టేసుకున్నాడు. ఇంకా మేము స్కూల్కి అయితే బయలుదేరుతాము అండి. ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతున్నాం. బాయ్ చెప్పు. బాయ్. స్కూల్లో నెక్స్ట్ వీడియో పెడతాను. ఇక్కడ స్కూల్కి వెళ్ళే దారిలో అయితే ఒక టెంపుల్ ఉందండి. లోపలికి వెళ్ళే టైం లేదు, అందుకే బయట నుంచి అయితే మా చిన్నోడు ఇలా దండం పెట్టుకున్నాడు. మొత్తానికి అయితే స్కూల్ దగ్గరికి వచ్చేసాం మేము. బాయ్ చెప్తున్నారు చూడండి వెనకాల వాళ్ళ అక్కకి. స్కూల్లోకి లోపలికి రాగానే ఇక్కడ టీచర్స్ ఉన్నారు, వాళ్ళని అయితే విష్ చేశాడు. స్కూల్లోకి వెళ్ళగానే ఫస్ట్ ప్లే ఏరియాకి వెళ్ళాడు చూడండి, అక్కడ కూర్చోవాలంట. సరే మా చిన్నోడు ఇన్ఛార్జ్ పైన ఉన్నారు కొంచెం క్లాస్లో అని అలా కాసేపు కూర్చోబెట్టాము. ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత టీచర్తో అయితే మాట్లాడేసి ఇంకా మా చిన్నోడిని అయితే క్లాస్లోకి వదిలిపెట్టడానికి అయితే వెళ్తున్నాను. ఏడుకోకుండా సైలెంట్గా అయితే వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత ఏం గజిబిజి చేస్తాడో చూడాలి ఇప్పుడు. చూడండి వాళ్ళ క్లాస్ ఆయాకు కూడా హాయ్ చెప్తున్నాడు. మొత్తానికైతే క్లాస్లోకి వచ్చేసాం. ఎవరో ఈ అమ్మాయి వచ్చి రా లోపలికని ఎంత బాగా తీసుకెళ్తుంది చూడండి. పిల్లలకు పిల్లలే సరదాగా ఉంటారు. మా చిన్నోడి క్లాస్ టీచర్ ఈ మేడం. వెళ్ళగానే విష్ చేశాడు. చూడండి ఎలా విష్ చేస్తున్నాడో, నమస్తే పెట్టి గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. పిల్లలు చూడండి ఎలా ఏడుస్తున్నాడో, వాళ్ళని చూస్తున్నాడు మా వాడు ఏడుస్తున్నారని చెప్పి. సైలెంట్గానే వెళ్తున్నాడు. చూడండి పిల్లలు ఆడుతూ ఉంటే అటు ఇటు చూస్తూనే ఉన్నాడు. కొంచెం టీచర్తో అయితే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను మా చిన్నోడు గురించి. మొత్తానికైతే ఇంకా మా చిన్నోడికి క్లాస్లో వదిలిపెట్టి వచ్చే టైం అయితే వచ్చేసింది. కాసేపు ఆడుకుంటానంటే అక్కడే నిలబడ్డాను. చూడండి స్లైడ్ ఎంత బాగా ఇది చేస్తున్నాడో, మళ్ళీ దీనిపైకి ఎలా ఊగుతున్నాడో చూడండి. ఇంకైతే క్లాస్లోకి లోపలికి వచ్చేసి ఇంకా కూర్చోమని టీచర్ అయితే పిలుస్తుంది మా చిన్నోడిని. ఇంకా చిన్నోడి గురించి అయితే టీచర్కి కొంచెం చెప్పాను, బుక్స్ తీసుకోమని చెప్తున్నారు. ఓకే మేడం అని చెప్పాను. పిల్లల గురించి మనకు తెలుసు కాబట్టి, మనకు అలవాటు అయిపోయింటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఏం అవసరం అనేది మనకు తెలుస్తుంది. టీచర్స్కి అలవాటు అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. సో చిన్నోడి బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది నేను టీచర్కి చెప్పాను. ఇంకైతే మా చిన్నోడు టీచర్ వేలు పట్టుకొని చక్కగా లోపలికి అయితే వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు. టీచర్ చెప్తున్నా స్లేట్ పెన్సిల్ వాళ్ళు రాసేటప్పుడు ఇవ్వండి, మిగతాదప్పుడు ఇస్తే మా వాడికి ఒక మంచి అలవాటు ఉంది. ఏమన్నా దొరికితే ముక్కులో పెట్టుకోవడం, చెవులో పెట్టుకోవడం అలాంటివి చేస్తాడు. వాడు ఓన్లీ రైట్ చేసేటప్పుడు ఒకటే ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దండి అని చెప్పి టీచర్ చెప్పేసి ఇంకా మొత్తానికైతే నేను మా చిన్నోడికి ఇక్కడ బాయ్ చెప్తున్నాను. బాయ్ చెప్పమంటే నేను చెప్పను బాయ్ అంటున్నాడు చూడండి. చెప్పను పో అని ఎంత కోపంగా చెప్తాడో. మేడం చెప్తానని చెప్పేతలకి మళ్ళీ బాయ్ అని చెప్తున్నాడు. చూడండి ఎంత ఇది చేసా కూడా చెప్పాడు. టీచర్ కంప్లైంట్ చేశానా అంటే అప్పుడు బాయ్ చెప్తున్నాడు చూడండి. దానికైతే మా చిన్నోడిని అయితే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చానండి. వాడిని కూర్చోబెట్టి టీచర్కి చెప్పి వాని గురించి వచ్చాను. వాడైతే హ్యాపీగానే వెళ్ళాడు. ఫస్ట్లో క్లాస్లోకి వెళ్ళగానే పిల్లలు ఏడుస్తున్నారు కదా చాలామంది, వాళ్ళని చూసి కొంచెం ఏడు ఫేస్ పెట్టేశాడు. మళ్ళీ కాదు ఏం కాదు, సరే నాన్న ఇంకా నేను వెళ్ళొస్తాను బాయ్ అంటే బాయ్ అమ్మ అన్నాడు. నాకే కొంచెం బాధగా ఉంది, ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటే ఏది పడితే అది తింటుంటారు. ఈ టైంలోనే తినాలి, నువ్వు ఈ టైంలో తినకూడదు అనే రిస్ట్రిక్షన్స్ ఏమీ మనం పెట్టాం కదా. స్కూల్లో అలా కాదు కదా, వాళ్ళకి ఏ టైంకి ఆకలి అవుతుంది, ఎప్పుడు తింటారు, ఎప్పుడు ఏం చేస్తారు అనేది వాళ్ళ గురించి మనకంతా తెలుస్తుంది. కొత్త కదా, టీచర్స్కి కొంచెం అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. కొంచెం బాధగా అనిపించింది. కాసేపు బయట నిలబడ్డాను ఏడుస్తాడేమో అని. ఏం ఏడవలేదండి. నేనైతే వచ్చేసాను ఇంకా ఇంటికి. ఇంకా వాడికి ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ వచ్చి 11:30 ఆర్ 12కి, తర్వాత మళ్ళీ 1 o'clock నుంచి 3 o'clock వరకు ఆఫ్టర్నూన్ స్కూల్ ఉంటుంది. సో ఇప్పుడు నేను త్వరగా లంచ్ చేసేసి ప్రిపేర్ చేసి మళ్ళీ నేను 11:30, 11:40కి అంతా స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. చూద్దాం ఎలా ఉన్నాడో వాడు. కానీ టెన్షన్గానే ఉంది. వచ్చిన తర్వాత ఏమైనా ఏడ్చాడా, నేను కాసేపు కనపడకపోయినా కూడా వాడు ఏడ్చేస్తాడండి. నేను బయట కూర్చొని ఉంటాను, నువ్వు క్లాస్లో కూర్చొని చెప్పింటే ఓకే అని కూర్చున్నాడు. ఏం చేస్తున్నాడేమో చాలా టెన్షన్గా ఉంది నాకైతే. చూద్దాం ఎలా గడుస్తుందో ఇవాళ మా చిన్నోడి స్కూల్ డే. ఇప్పుడైతే నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. మొత్తాన్ని స్కూల్ నుంచి అయితే వచ్చేసాడండి. ఏం చెప్పిందా నీకు స్కూల్లో మేడము? ఏసీ చెప్పిందా? బి చూడాలా? అవునే, ఏసీ బి రాపిచ్చింది ఈ బ్యాగ్లో. స్నాక్స్
స్నాక్స్ తినలేదా నువ్వు? కేక్ బిస్కెట్స్ పెట్టి పంపించింటే కేక్ తినేసినాడు, బిస్కెట్స్ ఒకటి అలాగే పెట్టాడు. చాలా ఏడ్చాడండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేపించి స్కూల్లో క్లాస్ రూమ్లో వదిలిపెట్టి వస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేసింది. కానీ తప్పదు కదండి, ఇవాళ కాకపోయినా రేపైనా పిల్లలు స్కూల్కి వెళ్ళాల్సిందే. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా స్కూల్కి అయితే పంపించాలి కదా. ఇప్పుడు బాధపడినా కూడా రేపు మనము హ్యాపీగా ఉంటాం మన పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు. సో ఇదండి ఇవాళ మా చిన్నోడి ఫస్ట్ డే స్కూల్ అయితే ఇలా జరిగింది. ఓకే బాయ్.